కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నాయి. రాహుల్ కేసీఆర్ మధ్య సీక్రెట్ డీల్ ఉందంటూ కిషన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నారు. కాదు కాంగ్రెస్ని బీజేపీయే కాపాడుతోందంటూ కేటీఆర్ రివర్స్ అటాక్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ సాగతీత చూస్తుంటే ఇది ఇన్వెస్టిగేషనా లేక రెండు పక్షాల మధ్య నడుస్తున్న మ్యూచువల్ అండర్స్టాండింగా? ఈ వ్యవహారం ఏంటంటూ నెటిజన్స్ మీమ్స్ వేస్తున్నారు. సింగరేణిలో జరిగిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ స్కామ్లో సిబిఐ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ గట్టిగా పట్టుపడుతోంది. స్టేట్ నుంచి లెటర్ రాస్తే కానీ కేంద్రం ఆదేశాలు ఇవ్వదంటున్నారు కిషన్ రెడ్డి. ఎందుకు చెప్తానంటే ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకు కేసీఆర్కు మధ్యలో ఒప్పందం కుదిరింది కాబట్టి, అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏమీ చెయ్యరు వీళ్ళు. మొత్తానికి ఈ పొలిటికల్ ట్రయాంగిల్ గేమ్లో ఏ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయో అర్థం కాక తెలంగాణ జనం క్లూలెస్గా మిగిలిపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో 12,000 మంది అభ్యర్థుల్లో 6,561 మంది మహిళలు ఉన్నారంటే ఇది పక్కా విమెన్ ఎరా అనుకోవాల్సిందే. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. కుర్చీలో భార్య, తల్లి లేదంటే కూతురు కూర్చుంటే బ్యాక్గ్రౌండ్లో పెత్తనం మాత్రం ఈ మగాళ్లే చలాయిస్తున్నారు. రిజర్వేషన్ కార్డుతో లోకల్ పాలిటిక్స్లో లేడీస్ ఎంట్రీ ఇస్తున్నా నిర్ణయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పురుషాధిక్యతే నడుస్తోంది. మేల్ డామినేషన్. ఇది ప్రాక్సీ పాలిటిక్స్కి పీక్ స్టేజ్. ఈ నామకే వాస్తే కుర్చీలు ఎప్పుడు మారతాయో అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కాదు బ్రో, పవర్ని హ్యాండిల్ చేయటం. ఈసారైనా తెలంగాణ మున్సిపాలిటీల్లో గెలిచొచ్చిన మహిళామణులు అధికారాన్ని చెలాయించగలరా, లేకపోతే తెర వెనక నుంచి ఈ ఇంటి మగవాళ్లే పెత్తనం నడుపుతారా? వెయిట్ అండ్ వాచ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీలకు ఏకంగా 6,000 కోట్ల టెండర్స్ కట్టబెట్టారని కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. దివాళా తీసిన ఒక కంపెనీకి 1,000 కోట్లు ఎలా ఇస్తారంటూ సుప్రీంకోర్టు ఈ మధ్య క్వశ్చన్ చేసింది. ఆ విషయాన్ని వైరల్ అవ్వకుండా దాన్ని కవర్ చేయడానికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తాలూకు ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముదులిపి బయటకు తీసింది. వరుసగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లను సిట్ ఆఫీస్కు పిలిపించి ప్రశ్నలేసి పంపించారు. చివరాఖరికి కేసీఆర్ ఇంటికే వెళ్ళి సిట్ అధికారులు విచారణ కూడా జరిపేశారు. వీళ్ళంతా కేసులో సాక్షులుగానే తమ స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ మీడియా మాత్రం ఇదేదో నిందితుల్ని ఇంట్రాగేట్ చేస్తున్నంత హడావుడి చేసి పారేసింది. ఈ ప్రశ్నల పరంపర అంతా అటెన్షన్ డైవర్షన్ కోసమేనంటూ బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తోంది. పాలిటిక్స్లో టాపిక్ డైవర్షన్ మించిన స్ట్రాటజీ ఇంకోటి లేదు కదా. అందుకే రేవంత్ ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒక స్కామ్ను కవర్ చేయడానికి ఇంకో డ్రామా మొదలు పెట్టారంటూ ట్రోల్స్ వస్తున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు డెవలప్మెంట్ కంటే టెండర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి. 6 గ్యారంటీల మాట ఏంటంటూ జనం రోడ్డెక్కేదాకా ఈ తతంగం ఇలాగే నడుస్తుందా? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూ ఇప్పుడు స్పిరిచువల్ వార్గా మారిపోయింది. అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు ముందు నెయ్యి, వెనక గొయ్యి లాంటి ఇరకాట పరిస్థితి. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ నివేదిక నెయ్యిలో కల్తీ ఉందని చెప్పిందే తప్ప ఆనాటి పెద్ద తలకాయల్ని మాత్రం పూర్తిగా వదిలిపారేస్తుంది. చివరికి బలైంది కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే. అందుకేనేమో తప్పు చేసిన వాళ్ళు దేవుడి ముందు మోకరిల్లేదాకా వదిలేదంటూ హూంకరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సబ్జెక్ట్ కాస్త కూల్ అవుతోంది అనుకుంటున్న టైంలో పవర్ స్టార్ తనదైన స్టైల్లో డైలాగులు వదిలిపారేస్తున్నారు. ఫుల్ వార్ మోడ్ ఆన్ చేసి పారేశారు. వైసీపీ హయాంలోనే
నెయ్యి కల్తీ జరిగిందనే రిపోర్ట్లు వచ్చినా తొక్కి పెట్టారని కూటమంటుంటే ఇదంతా పొలిటికల్ వెడెట్టా అంటూ అపోజిషన్ అటాక్ చేస్తోంది. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ముడిపడ్డ అంశం కాబట్టి ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది బూమ్రాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు, ఉంది కూడా. ఇప్పటికే భక్తిని కూడా రాజకీయం చేస్తున్నారనే విమర్శలున్నా లడ్డూ క్వాలిటీ మాత్రం ఎవరికైనా ముఖ్యమే. డబుల్ ఎస్, నెయ్యిలో కల్తీ మీద ఫోకస్ చేయండి, కానీ కల్తీ రాజకీయాలతో భక్తిని మాత్రం కలుషితం చేయొద్దు. వెంకన్నతో ఆటలతో తస్మాత్ జాగ్రత్త. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం బీఆర్ఎస్కు బిగ్ షాక్. ఆధారాలున్న అనర్హత వేటు వేయకపోవడం అంటే రాజ్యాంగాన్ని మడత పెట్టేయటమే అని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫైర్ అయిపోతున్నారు. జంపింగ్ జపాన్, ఎమ్మెల్యేల్ని కాపాడడంలో స్పీకర్ కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగుతున్నారని బీఆర్ఎస్ ఆవేదన చెందుతోంది. ఇంతటితో ఆగకుండా మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కబోతోంది కూడా. 2 ఏళ్లుగా జిడ్డు సీరియల్ లాగా నడుస్తున్న ఈ ఫిరాయింపుల విచారణ కేసులో అసెంబ్లీ రూల్స్ కంటే పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్కే వాల్యూ ఎక్కువైపోయిందనేది జెన్ జెడ్ ఓటర్స్ నిట్టూరుస్తున్నారు. పాలిటిక్స్లో ఏమాత్రం లాయల్టీకి చోట్లేని ఈ కాలంలో ఎమ్మెల్యేలకు ఈ గోడ దూకుడు సర్వసాధారణం అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకానే ఈ డ్రామాస్. ఆఖరిలో ప్రజలే తెలుస్తారు ఎవరిని ఎక్కడుంచాలో. ఆంథ్రోపిక్ టూల్ ఎండ్ కార్డ్ వేస్తుందా? ప్రపంచ ఐటీ రంగాన్ని ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ టూల్ షేక్ చేసి పారేస్తోంది. మనుషులు చేసే కష్టమైన ఆఫీస్ పనుల్ని ఇది చిటికలో చేసేస్తుందని సదరు కంపెనీ ప్రకటించింది. ఈ వార్త మీడియాలో రాకముందే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీకి హై వోల్టేజ్ ఫీవర్ పట్టుకుంది. ఇక ఇండియాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లలోనైతే పైకేమీ కనిపించని వణుకు, జ్వరం. ఐటీ ఇండస్ట్రీలో ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ మొదలైపోయిందన్న చర్చ మాత్రం నడుస్తోంది. ఏ మూలంగా ఉద్యోగాలు పోవులే అని కొందరు ధీమాగా చెప్తున్నా, ఏఐ మూలంగా ఉద్యోగాలు పోవులే అని కొందరు ధీమాగా చెప్తున్నా, ఏఐ వాడటం రాని వాళ్ళ ఉద్యోగాలు మాత్రం గ్యారంటీగా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడింగ్ నుంచి కంటెంట్ దాకా అంతా ఏఐ చూసుకుంటే ఫ్యూచర్లో మనుషుల అవసరం ఎంత? అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోవడం ఖాయం. ఈ ఆంథ్రోపిక్ ఏఐ టూల్ గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ డైరీ. ఆన్లైన్ గేమ్ అడిక్షన్ మందులేని రోగమే. మొబైల్ ఫోన్ల వాడకంతో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలే కానీ అది విసిరే విషవలయంలో చిక్కుకుని విలవిల్లాడకూడదు కదా. ఈ సూత్రం తెలియని 3 అక్కా చెల్లెళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారనే వార్త మనస్సును చివుక్కు మరిపిస్తుంది. యూపీలో గజియాబాద్లో ఆన్లైన్ గేమ్స్ మాయలో పడ్డ ఈ 3 టీనేజ్ గర్ల్స్ మానసికంగా బలహీనమైపోయారు. పేరెంట్స్ పట్టించుకోలేదేమో. చివరికి ఈ వ్యసనమే వాళ్లను చావు దాకా తీసుకెళ్ళింది. ఈ 3 ఒకేసారి 9వ అంతస్తు నుంచి దూకేయటం అత్యంత విషాదకరం. కొరియా కంపెనీల గేమింగ్ అడిక్షన్ వీళ్ల మరణానికి కారణమని పోలీసులు తేల్చారు. ఇటువంటి వేల కంపెనీలు గేమింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చేసాయి. మొబైల్ ఫోన్ల ద్వారా ఈజీగా యాక్సెస్ అయ్యేలా ఉన్న ప్రభుత్వాలు ఏవీ వీటిని పట్టించుకోవడం లేదు. ఇటువంటి చెడు అలవాట్లే టీనేజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇవి కేవలం గేమ్స్ కాదు, స్లో పాయిజన్సా, ప్రాణాలు తీసే డేంజర్ డెవిల్సా. క్షమించండి నాన్న, ఈ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నాం అన్న ఆ బిడ్డల సూసైడ్ నోట్ మన గుడ్డల్ని పిండేస్తోంది. పేరెంట్స్, మీ పిల్లలు ఫోన్తో సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు సేఫ్ అని కాదు, ఒక డిజిటల్ ట్రాప్లో ఉన్నారని గుర్తించండి. టెక్నాలజీకి
బానిసలయ్యే ముందే జాగ్రత్త పడదాం. టెక్నాలజీ మనల్ని స్మార్ట్ చేస్తుంది అనుకోవాలా, లేక మన ప్రాణాల్ని బలి తీసుకునేలా మారుస్తోందా అన్నది ఆలోచించాల్సిన విషయం.